తిరుమల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎపిగ్రాఫికల్ సర్వే నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, యూపీలోనూ సర్వే జరుగుతోంది. చారిత్రక ఆధారాలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఏఎస్ఐ. దేశవ్యాప్తంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శాసనాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 రాష్ట్రాల్లో 7 టీంలతో సర్వే చేపట్టారు. బీహార్, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో సర్వే చేస్తున్నారు. 7వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు శాసనాలకు సంబంధించిన ఆధారాలు లభించాయన్నారు అధికారులు. ఇప్పటివరకు ఏఎస్ఐ 75,000 శాసనాలు సేకరించిందని, ఏడాదికి 300 శాసనాల సేకరణే లక్ష్యంగా సర్వే చేస్తున్నామని తెలిపారు. ఈ వార్షిక సంవత్సరంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 450 శాసనాలు సేకరించారు. భారతదేశంలోనే కాకుండా అఖండ భారతావనిగా భావించే ఇండోనేషియా, బర్మా, శ్రీలంక, వియత్నాం, కజకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా 500 శాసనాలు సేకరించామన్నారు ఏఎస్ఐ అధికారులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శాసన ఆధారాల సేకరణపై ఏఎస్ఐ దృష్టి పెట్టింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం ప్రత్యేకంగా 7 టీములను 6 రాష్ట్రాలలో ఈ శాసనాల సేకరణపై దృష్టి సారించేలా ప్రస్తుతం కార్యక్రమం నడుస్తుంది. రాజస్థాన్తో పాటు బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం శాసనాలను సేకరించేటటువంటి కార్యక్రమాన్ని అయితే ఈ ఏఎస్ఐ ఏదైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఉందో వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఏడాదికి 300 వరకు కూడా ఈ శాసనాలను సేకరించి వాటికి సంబంధించినటువంటి వివరాలను భద్రపరిచేటటువంటి కార్యక్రమాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేస్తుంది. ఈ వార్షిక సంవత్సరంలో అయితే దాదాపు ఇప్పటికే 450 పైగా శాసనాలను సేకరించినట్లుగా కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునరత్నం రెడ్డి పేర్కొనడం జరిగింది. దాదాపు ఇప్పటికే 75,000 శాసనాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సేకరించింది. వాటికి సంబంధించినటువంటి మొత్తం వివరాలను తమ ఏదైతే సెంటర్ ఉందో అందులో భద్రపరిచి మనకున్నటువంటి చారిత్రక ఆధారాలను నిక్షిప్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని అయితే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నటువంటి ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాలను విజువల్స్లో చూపిస్తున్నాం. శ్రీవారి ఆలయానికి సంబంధించి 1200 వరకు కూడా శాసనాలు ఉన్నాయి. ఇందులో 1100 శాసనాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దాదాపు 2007వ సంవత్సరంలోనే సేకరించింది. ఇందులో 296 వరకు కూడా తెలుగుకు సంబంధించినటువంటి శాసనాలు ఉంటే 600 వరకు కూడా తమిళ భాషకు సంబంధించినటువంటి శాసనాలు ఉన్నాయి. మిగిలినవి సంస్కృతంలో ఉన్నాయి. ఈ మొత్తం సంబంధించినటువంటి శాసన వివరాలన్నింటినీ కూడా పుస్తక రూపంలో టీటీడీకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అందించడం జరిగింది. మరో 100 వరకు శాసనాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ సర్వే విభాగం సేకరించవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇండోనేషియా, వియత్నాం, బర్మా, శ్రీలంక, కజకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాలలో కూడా దాదాపు 500 వరకు కూడా ఇప్పటి వరకు శాసనాలను సేకరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అయితే ఇది ప్రత్యేకంగా కూడా ప్రస్తావించవలసిన అంశం. 4వ శతాబ్దంలోనే శివలింగానికి సంబంధించి ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన శాసనం ఈ ఆర్కియాలజీ సర్వే గుర్తించడం జరిగింది. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆధారాలు ఈ ఆర్కియాలజీ సర్వే ద్వారా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబంధించి 7 టీములు అయితే పనిచేస్తున్నాయి. బీహార్లో ముండేశ్వరి ఆలయం వద్ద 14 శాసనాలను అయితే గుర్తించారు. ఇవి 7వ శతాబ్దానికి సంబంధించినటువంటి శాసనాలుగా సర్వే అధికారులు గుర్తించారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో అయితే 8వ శతాబ్దానికి సంబంధించినటువంటి గంగా రాజుల సంబంధించినటువంటి శాసనాలను గుర్తించారు. తమిళనాడులో అయితే దాదాపు 28 శాసనాలు గుర్తించారు. ఇవన్నీ కూడా 14వ శతాబ్దం చోళరాజులకు సంబంధించినటువంటి శాసనాలుగా గుర్తించారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.